బ్యాక్ టు న్యూస్. కౌంటింగ్ ప్రక్రియకు ఏదో విధంగా ఆటంకం కలిగించే యోచనలో వైసీపీ కుట్ర పన్నుతోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. రౌడీ షీటర్లకు గొడవలు సృష్టించే వారిని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా నియమిస్తోందని విమర్శించారు. ఓడిపోతున్నామనే భయంతో వైసీపీ కొత్త నాటకాలకు తెరతీస్తోందని వర్మ దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల ఇచ్చిన సూచనలే ఇందుకు నిదర్శనమన్నారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని అన్నారు. వైసీపీ కుట్రలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వర్మ. వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారం ప్రజలందరికీ అర్థం. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అందరం ఊరంతా ఓట్లేసి ఇలా అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంటే కేఏ పాల్తో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి. పాల్ గారు కూడా చెప్తున్నారు కదా, నేను ఎంపీ అయిపోయిన విశాఖపట్నం అసలు కౌంటింగ్ అక్కర్లేదు అంటే ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళి కౌంటింగ్ సమయంలో మరి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కౌంటింగ్ ఆపాలని ఒక ఎత్తుగడ. అన్నిటికంట ఉద్యోగస్తులు ఏదైతే ఓట్లు ఉన్నాయో బ్యాలెట్స్ వాటన్నిటి మీద కూడా ఏదో రకంగా ఆ ఓటింగ్ పడకుండా గొడవ చేయాలన్నది ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. దానికి కూడా రౌడీ షీటర్లో పోలీసు కేసు ఉన్న వాళ్ళని ఏజెంట్లు పెట్టారు. మేము ఎలక్షన్ ఆఫీసర్లు ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా, ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏవైనా కేసులు ఉన్నాయా లేదా అన్నది అది స్ట్రిక్ట్గా ఎస్పీ గారు కూడా కింది స్థాయిని ఎస్ఐనట్టే దానికి బాధ్యం చేసి రిపోర్ట్ పెట్టమని అడగవలసిందిగా ఈరోజే నేను కోరడం జరిగింది. ఎంచేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒత్తిడి ఉండడం వలన వాళ్ళు తీసుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ అవనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, అటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా బూతుల్లో స్థానం ఇవ్వకూడదు. రెండవది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇండిపెండెంట్ దగ్గర ఇవి తీసుకుని వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత రూల్ పొజిషన్ ఉంది. వాళ్ళు ఏమి ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ఎలక్షన్లో, ఖర్చు అసలు అయిందా లేదా, ఏమి అవ్వలేదంటే అతనికి కావాలని వేసినట్లు లెక్క, ఖర్చు అయింది అంటే ప్రజల కోసం వేసినట్లు లెక్క. ఆ యాంగిల్లో కూడా ఆలోచించి వాళ్ళ అభ్యర్థిత్వ వాళ్ళ ఏజెంట్స్ని కూడా రిజెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది.